నమస్తే. బీసీ రిజర్వేషన్ల అంశం ఎంతవరకు వచ్చింది? సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? నోటిఫికేషన్ వస్తుందా రాదా? సో నిన్న హైకోర్టు విచారణ తర్వాత ఈ అన్ని అంశాలు ప్రజల మధ్య ఒక చర్చకు దారితీసినాయి. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించకుండా, గవర్నర్ సంతకం పెట్టకుండా, చట్ట సవరణ కాకుండా జీవో ఎట్లా తెచ్చారు అని పదే పదే నిన్న హైకోర్టు ధర్మాసనం క్వశ్చన్ చేసింది. తేవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. వెల్ఫేర్ విషయంలో, సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని అడ్వకేట్ జనరల్ వాదించారు. సరే, మొత్తానికి అక్టోబర్ 8వ తేదీకి విచారణ వాయిదా పడ్డది. నోటిఫికేషన్ ఇస్తారు, ఎట్లాగో నోటిఫికేషన్ ఇస్తే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ కోర్టు ముందుకు వస్తారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇదేం చేయలేమని కోర్టు చెప్పొచ్చేమో అని ఎవరైతే పిటిషన్ వేశారో రెడ్డి జాగృతి వాళ్ళు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తే, లేదు మీ పిటిషన్స్ లైవ్లోనే ఉంటాయి, ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దాని మీద మళ్ళీ మేము విచారణ జరుపుతాం, అంటే విచారణ కంటిన్యూ చేస్తాం అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఏం జరుగుతున్నది ఈ అంశంలో డీటెయిల్గా మాట్లాడదాం. నా ముందు సూరేపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. బీసీ హక్కుల కోసం, బీసీల వాటా కోసం ఆయన కొట్లాడుతున్నారు గత కొంతకాలంగా. ఆయన ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. సో నిన్న హైకోర్టు విచారణ తర్వాత మీకు వచ్చిన అవుట్కమ్ ఏంటంటే, మీకు అనిపించింది ఏంటి? ఈ 42% రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది అని ఒక భావన మీకు ఏమైనా కలుగుతున్నదా ఈ ప్రత్యేక జీవో ద్వారా? నిన్న ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులకు మీకు నమస్కారాలు. నమస్తే అన్న. నిన్న లైవ్ స్ట్రీమ్ నేను కూడా చూడడం జరిగింది. హియరింగ్స్ చూసినప్పుడు బెంచ్ చాలా పాజిటివ్గా ఉన్నట్టు కనిపించింది. అవునా? చాలా పాజిటివ్గా ఉన్నట్టు కనిపించింది. అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా లేదు అనేది అయితే స్పష్టంగా తెలిసింది. దానికి మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, వెదర్ గెజిట్ ఈజ్ పబ్లిష్డ్ ఆర్ నాట్ అని అడిగారు. గెజిటెడ్ ఆర్ నాట్ అని అడిగారు. దానికి ఏజీ గారు తటపడబడ్డారు. తర్వాత గవర్నర్ ఎసెంట్కి ఎప్పుడు పంపించారు అని అంటే ఆ డేట్ కూడా చెప్పలేకపోయింది. అంటే ఈ రెండు చూస్తే అంటే ఏజీ గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నది జీవో పైన అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అది ముఖ్యంగా 285A మీద వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్పారు. అది గవర్నర్ ఆమోదం పొందక ముందు మీరు ఎట్లా ఎన్హాన్స్ చేసిండ్రు అనేదే ఒక టెక్నికల్ ప్రాబ్లం. ఇప్పుడు చట్ట సవరణ అంటే బిల్లు ఆమోదించి గవర్నర్ సంతకం పెడితేనే అది చట్ట సవరణ అవుతుంది, చట్టం అయినట్టు కంప్లీట్ అయినట్టు. అది కాకుండా తొందర ఎందుకు చేశారు అనేది ఒకటి. అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, బీసీ కోణంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఈ పని ముందు చేయాలి. ఈ పనిని ఎప్పుడు చేయాలి? ముందు చేయాలి. ముందు చేసే పనిని 11th అవర్లో తీసుకొచ్చారు. ఆల్రెడీ 11th అవర్. ఓకే, 11th అవర్ దట్టు వెకేషన్స్ ముందు. అంటే ఇంత 11th అవర్లో తీసుకురావడం, తర్వాత వెకేషన్స్ ముందు తీసుకురావడాల్సిన అంత అవసరం ఏముంది? కానీ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వము కులగణన అనండి, కుల సర్వే చేసింది, ఒక కమిషన్ అపాయింట్ చేసింది, తర్వాత ఎక్స్పర్ట్స్ కమిషన్ అపాయింట్ చేసింది. ఇంత ఎక్సర్సైజ్ చేసినాక కూడా మళ్ళీ ఇలా తీసుకురావాల్సిన అవసరం ఏముండే? అంటే ఎక్కడో లోపభూయిష్టం ఉంది, మళ్ళీ లేకపోతే ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కామన్ సెన్స్, లీగల్ నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఏదైతే హడిల్ ఉందో అది 2018లో కేసీఆర్ తీసుకొచ్చిన హడిల్ను ముందు క్లియర్ చేయకుండా ఎందుకు డిలే చేసిండ్రు? ఆ హడిల్ ఉందని వీళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు సరే, మీరు అట్లా మాట్లాడుతున్నారు, మరి గవర్నర్ సంతకం పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? గవర్నర్ దగ్గర పెండింగ్ ఎందుకు పెట్టినట్టు? మరి గవర్నర్ దగ్గర పెట్టడానికి నేను దాన్ని సరైనదని నేనేమో అనట్లే. కానీ ఆర్డర్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది కదా, ఒకటి ఆర్డర్ ఆఫ్ ప్రిపరేషన్. ఇప్పుడు మీరు ఈ చరిత్రను ఒకసారి చూస్తే 2025లో మార్చిలో 2 బిల్లులు పెట్టిండ్రు. ఒకటి లోకల్ బాడీస్కి సంబంధించి, ఒకటి విద్యా ఉద్యోగ రంగాలకు ఎన్హాన్స్ చేయడం కోసం 2 బిల్లులు పెట్టిండ్రు. 2 బిల్లులు పెట్టినప్పుడన్నా కనీసానికి దీన్ని అబాలిష్ చేస్తున్నట్టు పెట్టాలి కదా ఈ బిల్లును. ఈ 2 బిల్లులు పెట్టకముందే పెట్టాలి లెక్క ప్రకారం అయితే. కానీ దీన్ని మళ్ళీ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయడము,
కేంద్ర ప్రభుత్వం మీద అంటే ఈ పార్టీ ఎందుకు ఈ పొలిటిసైజ్ చేస్తున్నది అనేది నేను అడుగుతున్నా. పొలిటిసైజ్ చేస్తుంది. ఇప్పుడు గవర్నర్ ఎట్లా యాక్ట్ చేస్తాడు అంటే, గవర్నర్ ఒకవేళ డిలే చేసింది అనుకోండి, మనకు ఒక ప్రొవిజన్ అయితే ఉంది కదా ఆర్టికల్ 2200ది ఈ మధ్య కాలంలో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా విత్ ఇన్ 3 months ఏదో చేయాలి కదా. అట్లాంటి ప్రొవిజన్ కూడా ఉండే కదా, మనం అది కూడా మిస్ అయినాం కదా. ఇప్పుడు అందులో భాగంగానే జీవో తెచ్చిరని ఎందుకు అనుకోకూడదు? అందులో భాగంగా గవర్నర్ అక్కడ సైన్ చేయట్లేదు, ఇక వెయిట్ చేస్తే ఎలక్షన్స్ డిలే అవుతున్నాయి. సో సరే, ఇప్పుడు వెల్ఫేర్ ఆర్ సంక్షేమం కోణంలో ఆలోచించి మేము జీవో తెచ్చినామని అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు. మరి జీవో తెచ్చింది ఎలక్షన్స్ పెట్టడంలో భాగమే, రిజర్వేషన్ ఇవ్వడంలో భాగమే కదా. నేను ఎలక్షన్లు పెట్టే ఉద్దేశం లేదని నేను అనట్లే, ప్రొసీజరల్ మిస్టేక్స్ ఎందుకు చేస్తున్నారు అంటున్నా. ఓకే, ఇప్పుడు ఒక మిషనరీ ఉంటుంది కదా ప్రభుత్వం దగ్గర, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఏ పని ముందు చేయాలి ఏ పని తర్వాత చేయాలి అనేది చెప్పగలగాలి కదా. అంటే ఎప్పుడు పొలిటిసైజ్ ఎందుకు చేస్తున్నారు మీరు? 2 బిల్లులు పెట్టిండ్రు, ఎప్పుడు March 2025లో పెట్టారు. అది పెట్టేదానికన్నా ముందే ఈ ముందు బిల్లు పెట్టేది ఉండే, ఈ బిల్లు అబాలిష్ చేయడం కోసం ఈ బిల్లు పెట్టేది ఉండే. కానీ దీన్ని ఏం చేసిండ్రు, ఆర్డినెన్స్ తెచ్చిండ్రు. ఇప్పుడు ఫస్ట్ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ అండ్ లోకల్ బాడీస్ రిజర్వేషన్ మీద 2 బిల్లులు తీసుకొచ్చారు, గవర్నర్ పంపారు, గవర్నర్ రాష్ట్రపతి పంపారు, అక్కడ పెండింగ్ లో ఉంది. అవును, అది 9th షెడ్యూల్లో పెట్టాలని గొడవ చేశారు. అంటే అది పర్ఫెక్ట్, ఇక అది చేస్తే అయిపోతుంది తమిళనాడు లాగా, ఇక దానికి మనం ఇక్కడ స్టేట్ లో ఇంకోటి చేయాల్సిన అక్కర్లేదన్న కోణంలో వాళ్ళ ఆ 2 బిల్లులు తీసుకొచ్చారు. కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మేము ఒక ధర్నా పెట్టాము. అవును అవును, అది బీజేపీ చేయలేదు, మరి బీజేపీ చేయలేదు కాబట్టి మేము ఈ పని చేయాల్సి వచ్చింది. నేను అదే చెప్తున్నా. ఈ 2 బిల్లులు కూడా, ఈ 2 బిల్లులు పెట్టే ముందే 2018లో ఏదైతే హడిల్ మనకుందో, మన అసెంబ్లీ కదా చేసింది ఆ బిల్లు, అది ముందు క్లియర్ చేయకుండా ఎందుకు వచ్చిందో అనేది నేను అన్నది. అది చేయడంలో ఫెయిల్ అయినాం మనం, ప్రభుత్వం కానీ ఏదైనా కానివ్వండి, బీసీలు చెప్పలేకపోవడం కానీ. ముందు అది చేసుకొని 2 బిల్లులు పెట్టుకొని మీరు 9th షెడ్యూల్ కోసం కొట్లాడతారా, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తారా, అది మీ ఇష్టం. కానీ ముందు ఇది చేయాలి కదా. అయితే మీరు బిల్లులో ఒకటి ఉంటుంది, 9th షెడ్యూల్లో పెట్టినా 285A సవరించాల్సిందే కదా. ముందు నువ్వే చెప్పినావు కదా. ఇప్పుడు ఇప్పుడు ముందు మన అసెంబ్లీ కదా ఒప్పుకున్నది. బిఫోర్ ఆర్డినెన్స్ తెచ్చారు కదా దీని మీదనే. దీని మీదనే కదా 2018 సవరిస్తూనే ఒక ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపిండు. నేనేమంటున్నా, ఇప్పుడు ఆర్డినెన్స్ తేవడానికి, బిల్లు తేవడానికి అసలు డైరెక్ట్ గా బిల్లే తేవచ్చు కదా. అసెంబ్లీలో బిల్లే తేవచ్చు కదా. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకొకటి, మీరు అన్నట్టు ఈ 2 బిల్లులు తీసుకొచ్చారు కదా. ఈ 2 బిల్లులు తీసుకొచ్చినప్పుడు కూడా ఏం చెప్పారంటే, పాత ఒక బిల్లు ఒకటి ఉండే, మీకు 2018 ఒక బిల్లు ఉంటుంది. కేసీఆర్ కూడా సేమ్ ఇట్లనే చేసి విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ 62% పెంచుతాను ఒక బిల్లు చేసిండ్రు. అది కూడా ఆదివారం పూట ప్రత్యేక అసెంబ్లీని పెట్టి అప్పుడు కూడా ఒక బిల్లు పెట్టాడు. దాన్ని విత్డ్రా చేసుకుంటా అని ఈ బిల్లులో ఉంటుంది. ఇదే బిల్ 3లో ఆ పాత బిల్లు LA number 3 ఏదో ఉంటుంది, దాన్ని విత్డ్రా చేసుకుంటున్నామని అంటది. అంటే వీళ్ళకి స్పష్టంగా తెలుసు ఆ పాత బిల్లు 62% ఉంటుంది. అదేలేండి, నేను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వెళ్తే పిటిషన్ విత్డ్రా చేసుకోండి అని చెప్పింది కోర్టు. సో దాన్ని విత్డ్రా చేసుకున్నారు ఆ రోజు. అది కాదా? అది ఎలక్షన్ గురించి, అది ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి. మీరు అన్నది విద్యా ఉద్యోగాల గురించి ఎన్హాన్స్ చేసిండ్రు. ఓకే, రిజర్వేషన్ SC ST OBCల రిజర్వేషన్ ఎన్హాన్స్ చేస్తూ దాంట్లో కూడా ముస్లిం రిజర్వేషన్ 10% పెంచుకుంటూ తీసుకొచ్చిండ్రు. దాంట్లో వాల్మీకి బోయలను, కాగిత లంబాడీలను కలుపుతూ STలో కలుపుతాం అనే ఒక జీవోలో అన్ని కలిపారు. 3 SC ST OBC 3 కలిపి ఒక బిల్ తీసుకొచ్చింది 62%. ఆ బిల్లును విత్డ్రా చేసుకుంటున్నామని ఈ బిల్లులో రాశారు. ఓకే, అంటే దే ఆర్ అవేర్ ఆఫ్ దిస్. అంత అవేర్నెస్ ఉన్నప్పుడు ఈ 2018లో తెచ్చిన ఈ బిల్లును ఎందుకు విత్డ్రా చేసుకోలేకపోయారు? అది కావాల్సి చేశారా, మరి వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ లేదా అనేది నాకు అర్థం కాదు. సరే, అది గైడెన్స్ లేదని అనుకుంటే మళ్ళీ అప్పుడు అసెంబ్లీ లేదు కదా అని ఆర్డినెన్స్ తెచ్చారు. అవును, ఆర్డినెన్స్ అయిన తర్వాత మళ్ళీ బిల్లు తీసుకొచ్చారు. అంటే ఎందుకు ఇంత కాలయాపన? మనకు March 17th నుండి ఇప్పటి వరకు ఎంత టైం ఉంది? మనకు దాదాపు 6 నెలల టైం ఉండే.
ఒకవేళ కనుక అప్పుడే కనుక చేసి ఉంటే ఈ టెక్నికల్ ప్రాబ్లం రాకపోయేది కదా. అఫ్ కోర్స్ మేము అనేది కూడా అదే, ప్రతి సందర్భంలో చిత్తశుద్ధి కొరవడంతో ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. అవును, మేమేమంటున్నాం, మీ పార్టీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది అంటే మీకు ఉండాలి కదా. ఇప్పుడు గవర్నర్ సంతకాలు ఎందుకు పెడతలేడు? ఆర్డినెన్స్ మీద పెట్టకుండా రాష్ట్రపతికి పంపిండు. బిల్లు తెస్తే బిల్లు మీద ఇమీడియట్ గా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏది ఇది అయిపోవాలి, ఇది ఎవరు తెచ్చినా ఏందో అనవసరం, ఇందులో పొలిటికల్ మైలేజ్ కానీ ఇంకోటి మనకు అనవసరం అని చెప్పి ఇమీడియట్ గా దాని మీద కేసు పెట్టించే ప్రయత్నం చేయాలి కదా. అంటే ఇప్పుడు గవర్నర్ అనేది ఒక పార్టీకి సంబంధమైన కాదు. సరే, కేంద్ర ప్రభుత్వం నియమించినా కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం డిక్టేట్ చేయాలన్నది ఏమి ఉండదు కదా గవర్నర్కు. మోర్ ఓవర్ ఇప్పుడు ఇది మీరు మేనిఫెస్టోలో మీరు పెట్టుకొని అధికారంలోకి మీరు వచ్చింది కదా, అధికారంలోకి వచ్చింది మీరు కదా. అధికారంలోకి వచ్చినప్పుడు మీకు దీన్ని ఎట్లా తీసుకురావాలి, ఇది ఎట్లా సక్సెస్ చేయాలనే ఆలోచన మీకు ఉండాలి కదా. మీకు ఉండకుండా ఇంకొకటి మీరు చేసే క్రమంలో మీ నుండి తప్పులు ఎందుకు చేసుకుంటూ పోతున్నారు? ఓకే, ఇప్పటికి కూడా బిల్లులో కూడా ఈ 2 బిల్లులు తీసుకొచ్చారు కదా, 2 బిల్లులో కూడా తప్పుల తడకలు ఉన్నాయి, 100 తప్పులు ఉంటాయి. నేను ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా నేనేమంటున్నా అంటే, నేను ఒక బీసీ నాయకుడి కన్నా కూడా నేను ఎంబీసీ నాయకుడిగా నేను ఒకటి చెప్తున్నాను. బిల్లు యథావిధిగా మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మీ హామీని, ఆ హామీని యథావిధిగా ఎందుకు పెడతలేరు? మీరు మీ హామీని 42% పెంచి ఉపవర్గీకరణ చేస్తా అని చెప్పారు మీరే. ఓకే, మీరు చూడండి ఒకసారి. ఎంబీసీ అని ఏమనలేదు, ఎంబీసీ అనే పదాలు వాడలేదు, కానీ 23% నుండి 42% పెంచి ఉపవర్గీకరణ చేస్తాము అని చెప్పారు. మరి ఆ ఉపవర్గీకరణ ఈ బిల్లులు ఎందుకు లేదు? ఓకే, అది నా డిమాండ్. ఉపవర్గీకరణ ఎందుకు తీసుకురావట్లేదు అని నేను అంటున్నా. దాని తర్వాత మీకు జీవోలో కూడా, ఇప్పుడు నిన్న ఇచ్చిన జీవోలో ఫస్ట్ పారాలనే ఏముంటుందంటే ఇంక్లూసివ్ గ్రోత్. అంటే ఈ బిల్లు 42% ఎందుకు పెంచుతున్నాము వీళ్ళకు అనే దానికి మామూలు ముందు ఒకటి రాస్తారు కదా, ప్రియాంబుల్ లాగా ఒకటి రాస్తారు కదా, దాంట్లో ఇంక్లూసివ్ గ్రోత్ అని అంటాడు. ఫర్ ది మార్జినైజ్డ్ కమ్యూనిటీస్ అంటారు. మరి మార్జినైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరు ఉన్నారు? ఇప్పుడు మేము చూస్తున్నాం గత దాదాపుగా ఒక 20-30 సంవత్సరాలుగా లోకల్ బాడీ రిజర్వేషన్లలో ఉన్న క్రీమ్ను ఒక 4-5 కులాలే తింటున్నాయి. ఓకే, అట్లా తింటున్నప్పుడు మిగిలిన దాదాపు 130 కులాల పరిస్థితి ఏంది? ఆల్రెడీ కేటగరైజేషన్ అనేది మన రాష్ట్రంకి మన కొత్తనా? లేదు కదా. అనంతరామన్ కమిషన్ నుండి దాదాపు 50 సంవత్సరాల నుండి విద్యా ఉద్యోగ రంగాలలో కేటగరైజేషన్ ఉంది కదా. మీరు పొలిటికల్గా కేటగరైజేషన్ ఇవ్వడంలో మీకు వచ్చిన అభ్యంతరం ఏంది? అందరం మేము కూడా బీసీలమే కదా, మాకు కూడా ఉంటుంది కదా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉండాలని. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే 73rd, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఎందుకు తీసుకొచ్చారంటే, గ్రాస్ రూట్ లెవెల్ నుండి రిప్రజెంటేషన్ అనేది ఎంకరేజ్ చేయాలి, సెల్ఫ్ గవర్నమెంట్స్ రావాలి, వాళ్ళ పాలన వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ గ్రామాలను వాళ్ళు అభివృద్ధి చేయించుకోవాలి. అందుకోసమే ఈ కింది లెవెల్ నుండి కూడా అన్ని కులాలకు రిప్రజెంటేషన్ తీసుకురావడం కోసం తీసుకొచ్చిన అమెండ్మెంట్సే 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? తెలిసినాక కూడా మరి మీరు ఎందుకు కేటగరైజేషన్ ఎందుకు ఒమిట్ చేసిండ్రు? మీ నుండి మీరు సరి చేయండి, మీరు చేసే పనిలో మీరు సరి చేయండి. తర్వాత దీంట్లో ఇంకా చాలా తప్పులు ఉంటాయి. మీరు 42% ఎట్లా ఎరావేండ్రు? ఓకే, 42% అనేది ఎట్లా తయారైంది? ఎట్లా ఫిక్సిడిటీ ఏముంది అంటే దీంట్లో వందలాదిగా ఉంది. దీన్ని నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక ఎక్స్పర్ట్స్తోని ఒపీనియన్ తీసుకోండి. మీరు ఇప్పుడు ఏమి సలహా, ఏం సజెషన్ ఇస్తారు ఈ విషయంలో? నేనేం ఇస్తా అంటే, సరే కులగణన కుల సర్వే మీద డిబేట్ పోవద్దు, ఎందుకంటే అది కంప్లీట్ అయింది. ఆ వచ్చిన డేటానన్నా కూడా క్లియర్గా అనాలిసిస్ చేయాలి, దానికి వెళ్ళి ఇన్ఫరెన్సెస్ డ్రా చేయాలి. ఇన్ఫరెన్సెస్ డ్రా చేసినప్పుడు 2 పారామీటర్స్ వేరువేరుగా తీసుకోవాలి. ఇప్పుడు మనం 2 బిల్లులు పెట్టారు, ఒకటి విద్యా ఉద్యోగ రంగాలకు, ఒకటి లోకల్ బాడీకి సంబంధించి. లోకల్ బాడీ తీసుకున్నప్పుడు దాంట్లో తీసుకున్న పారామీటర్లు ఏంటంటే 2 ఉంటాయి, ఒకటి సోషో, ఒకటి పొలిటికల్. సోషో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ తీసుకొని ఏ కులాలకైతే రిప్రజెంటేషన్ లేదో ఆ కులాల సంఖ్య చూపిస్తూ పోతే 42% కాదు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. తర్వాత మీకు అర్బన్ లోకల్ బాడీస్లో ఇంకా ఎక్కువ కూడా రావచ్చు.
ఎందుకంటే అక్కడ ఎస్సీ ఎస్టీల సంఖ్య తక్కువ ఉంటుంది అర్బన్ బాడీస్ లో, రూరల్ బాడీలో కాస్త ఎక్కువ ఉంటుంది, అక్కడ అవకాశం ఉంటుంది. అది 50 కావచ్చు, ఇంకెక్కువ కూడా కావచ్చు. అలాంటి ప్రొవిజన్ పెట్టాలి జీవోలో. ఇది లోకల్ బాడీకి సంబంధించింది. రెండోది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించింది. సోషో అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ తీసుకోవాలి. ఈ 2 బ్యాక్వర్డ్నెస్ తీసుకొని ఏ కులాలు, ఏ బీసీ, ఏనా బీనా సీనా డీనా ఈయన ఏ కులాలు తక్కువ ఉన్నాయని తీసుకొని ఆ డెఫిషియన్సీ ప్రకారము మళ్ళీ ఈ పెంచాలి, ఎన్హాన్స్ చేయాలి. అది ఇదంతా వర్గీకరణ కిందకి వస్తుంది. ఇదంతా వర్గీకరించబడాలి మొత్తం, డీటెయిల్ అనాలిసిస్ చేసి వర్గీకరించాలి. అందుకనే ఇప్పుడు మనం ఒకటి చాలా సార్లు మనం అంటుంటారు 9th షెడ్యూల్ అని, తమిళనాడు మోడల్ అని చెప్తుంటారు కదా. అంబాశంకర్ గారు దాదాపుగా వాళ్ళు 1.5 year పనిచేసిండ్రు. దాదాపు 21 మంది మెంబర్లు పనిచేసిండ్రు. దానిపైన పనిచేసిన తర్వాతనే పొలిటికల్ గా వచ్చిండ్రు. పొలిటికల్ గా ఎట్లా తీసుకురావాలని వాళ్ళు సక్సెస్ అయిండ్రు. అంటే రేపు పొద్దున కోర్టులో పోయినా నిలవడానికి స్టాటిస్టిక్స్, అనాలిసిస్, ఇన్ఫరెన్సెస్ అన్ని డ్రా చేసి పెట్టిండ్రు. సరే, ఇప్పుడు రేపు ఏం జరగబోతుందని మీ అంచనా? నిలబడుతుందా ఇది? ఈ 42% జీవో అనేది నిలబడే అవకాశం ఉందా? అంటే మీరు అన్నారు బెంచ్ కొంత సానుకూలంగానే ఉంది అని అన్నారు. అవును. ఒకవేళ ఇక్కడ ఓకే అయినా సుప్రీంకోర్టుకి వెళ్తే ఓకే అవుతుందా? గతంలో ఉన్న ఇందిరా సహాని కేసు ఇవన్నీ ఏమైనా అడ్డంకిగా మారడానికి అవకాశం లేదా? అంటే నాకు నిన్న బెంచ్ లో ఉన్న ఒక జడ్జి ఒక అద్భుతమైన ఒక క్వశ్చన్ అడిగాడు అపోజిట్ వాళ్ళని, ఎవరైతే రెడ్డి జాగృతి వాళ్ళను. మీరు ఇప్పుడు 50% పెరిగింది, సీలింగ్ కన్నా పెరగడం అని మీరు అంటున్నారు కదా. అక్కడ ఓసీ బదులు ఒక బీసీ వస్తే, ఒక బీసీ సర్పంచ్ వస్తే పాలన ఏమన్నా ఇబ్బంది అవుతుందా, మీకు వచ్చిన ఆబ్జెక్షన్ ఏంది అని అడిగారు. అది చాలా అది పాజిటివ్ థింగ్, అది చాలా పాజిటివ్. అది ఇప్పుడు వేరేది ఇప్పుడు మనం విద్యా ఉద్యోగ రంగాలలో అయితే మెరిట్ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చేటోళ్ళు, మెరిట్ పోతుందని ఏదో చెప్పేటోళ్ళు కదా మొన్నటిదాకా. కానీ ఇక్కడ పాలనకు ఆ మెరిట్ ఇట్లాంటి పారామీటర్లు ఏం లేవు కదా. అంటే అక్కడ చాలా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు, చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇంకొకటి, ఈ జడ్జిమెంట్స్ అసలు బ్రాడ్గా కనుక ఆలోచిస్తే ఈ సీలింగ్ అనేది ఈ లోకల్ బాడీ రిజర్వేషన్కు సంబంధమే లేదు. అక్కడ ఉన్న కోర్టులలో అతి ఉత్సాహంతో దీన్ని ఇంటర్లింక్ చేసింది తప్ప, మనం కూడా ఇప్పటి కనుక ప్రాపర్గా ఎక్సర్సైజ్ కనుక చేసి అనాలిసిస్ చేసి 1 నెల లేట్ అయినా పోతే ఈ లోకల్ బాడీ పెరగవచ్చు, యాజ్ వెల్ యాజ్ విద్యా ఉద్యోగ రంగాలలో కూడా పెరగవచ్చు. ఓకే, అది ఇప్పటితో అయిపోదు కదా, ఈ రోజుతో అయిపోదు కదా. దీన్ని ఏదో తీసుకొస్తాం చేస్తాం అయిపోతుంది. కానీ రేపు పొద్దున ఇంకో బిల్లు కూడా ఉంది కదా, ఆ బిల్లులో కూడా ఉంది. ఇంకా మీకు విచిత్రం, మీకు ఇంకోటి చెప్తున్నాను. ఏబిసిడీలుగా ఉన్నాయి, మనం 5 వర్గాలుగా ఉన్నాం కదా. బిల్లులో ఒక బీసీఈ గురించే మెన్షన్ చేసిండ్రు. ఏ బిల్లు? మొన్న తీసుకొచ్చిన బిల్లు, 2 బిల్లులు తీసుకొచ్చింది కదా, మార్చ్ 17th మార్చిలో. దాంట్లో బీసీఈ గురించే చెప్పిండు. అంటే దాని వెనుక అర్థమైంది చెప్పండి మీరు. అంటే ఇట్లాంటి తప్పులు పర్పస్ఫుల్లీ చేస్తున్నది ప్రభుత్వం, చేసి వేరేల మీద నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి అన్నిటికన్నా నా ఆబ్జెక్షన్, పర్సనల్ ఆబ్జెక్షన్ ఏంటంటే, ప్రభుత్వం ఎంత ముద్దాయో మన దగ్గర ఉన్న బీసీ నాయకులు కూడా అంతే ముద్దాయిలు, అంతకన్నా ఎక్కువ ముద్దాయిలు. ఎట్లా? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? అవసరం లేనిదంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కాస్త ఉండాలి కదా. ఇప్పుడు ఒక పెద్ద పవిత్రమైన పని జరుగుతుంది, దీన్ని ఎట్లా సాధించుకోవాలి అని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడాలి కదా. ప్రభుత్వం ఆ డైరెక్షన్లో పనిచేస్తుందా లేదా అని మాట్లాడాలి కదా. వీళ్ళు పొలిటిసైజ్ చేయడం ఏంది? వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నాలు చేయడం ఏంది? ఎందుకు చేయొద్దు? చేయాలి. 9th షెడ్యూల్లో పెడితే దీనికి మొత్తానికి పరిష్కారం దొరుకుతుంది అనుకున్నప్పుడు ఆ రకమైన ప్రెజర్ అదే కదా ఇంపార్టెంట్. అయితే నేనేం చెప్తున్నా, జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళు కూడా అదే మాటని ప్రస్తావిస్తున్నారు. నేనేం చెప్తున్నా అంటే, మన వాళ్ళు ఇంకా చాలా అప్డేట్ కాలేదు చాలా విషయాలలో. 9th షెడ్యూల్ అనేది రాకముందు, 9th షెడ్యూల్ పెట్టినప్పుడు, అది 1994లో అనుకుంటా పెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా చట్టాలు మారినాయి. అప్పుడు 9th షెడ్యూల్లో పెడితే కోర్టు ఛాలెంజ్ చేయలేకపోయింది, ఇప్పుడు ఛాలెంజ్ చేయవచ్చు. ఇప్పుడు ప్రతి దాన్ని కూడా కోర్టు స్క్రూటినీకి వస్తాయి. కోర్టు స్క్రూటినీకి వచ్చినప్పుడు నీకు ప్రాపర్ డాక్యుమెంట్ డేటా ఇవ్వాలి కదా. అఫ్కోర్స్ తమిళనాడులో కూడా మరి దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తారు కదా. చేయనియండి, వాళ్ళు చేసింది ఆల్రెడీ. వాళ్ళు 20 నిలబడుతున్నది కదా. వాళ్ళ నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది?
వాళ్ళు ప్రాపర్ అనాలిసిస్ చేసి ధైర్యంగా ఉన్నారు. మన దగ్గర సర్వేనే తప్పు చేసిండ్రు. ఓకే, నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో 2018-19 నుండి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగినాయి. 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. ఇది చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీకు మహారాష్ట్ర కేసులో రాష్ట్రాలకే హక్కులు ఇచ్చేసింది. అసలు అంతకు ముందు 2018 కన్నా ముందు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు కాన్స్టిట్యూషనల్ స్టేటసే లేదు రంగన్న. కాన్స్టిట్యూషనల్ స్టేటసే లేదు. మనం ఎన్సీ కింద ఉండేది. ఎన్సీబీసీ అనేది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కింద ఉండేది. అదొక మామూలు స్టాట్యుటరీ బాడీ లాగా ఉండేది. కాన్స్టిట్యూషనల్ రైట్ లేదు. ఈ మధ్య కాలంలో 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వల్ల ఎన్సీబీసీకి కూడా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. దాని తర్వాత 105వ రాజ్యాంగ సవరణ వచ్చింది. 105వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే బీసీలకు సంబంధించిన వెల్ఫేర్ కానివ్వండి, రిజర్వేషన్స్ కానివ్వండి, ఏదైనా కూడా రాష్ట్రాలకే చెందుతాయి అని చెప్తున్నాడు. రాష్ట్రాలకే చెందుతాయని చెప్తున్న తర్వాత రాష్ట్రాలు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కదా 9th షెడ్యూలా అది 10th షెడ్యూలా అనేది వస్తుంది. మీరే ప్రాపర్ గా బిల్స్ పెట్టరు, అనాలిసిస్ చేయరు, ఏం చేయరు. ఇప్పుడు గవర్నర్ సంతకం పెట్టకుండానే ఈ జీవో రిలీజ్ అయింది కదా, అవును, నిలబడుతుందంటారా? ఆ పాయింట్ దగ్గర ఏమైనా నిలబడతారా? వెల్ఫేర్ విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం గవర్నమెంట్ ఉంది అని అంటున్నారు, ఉందా? ఉంది. అంటే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు వెల్ఫేర్ విషయంలో. అదే నేను కూడా అదే చెప్తున్నా కదా, రాష్ట్రానికి హక్కులు ఉన్నాయి, రాష్ట్రానికి హక్కులు ఉన్నాయి. చట్ట సవరణ చట్టం తయారు కావాలంటే గవర్నర్ సంతకం ఖచ్చితంగా ఇట్లాంటి దాంట్లో ఉండాల్సిందే. ఉండాల్సిందే కదా, ఈ దాంట్లో కూడా ఉండాల్సిందే. మళ్ళీ కోర్టు అదే అడుగుతుందా? రేపు అదే అడుగుతుంది. రేపు గవర్నర్ గారు పెడతారు కావచ్చు సంతకం. ఓకే, గవర్నర్ గారు సంతకం పెట్టినా కూడా మళ్ళీ బిఫోర్ వచ్చిన జీవాన్ని కూడా మళ్ళీ కొట్లాడతారు కదా. ఇది గవర్నర్ సంతకం పెట్టక ముందు ఇచ్చిన జీవో, ఇది మళ్ళొక జీవో ఇవ్వచ్చు, ఏం పోతుంది, మళ్ళొక జీవో ఇవ్వచ్చు. నేనేమంటారు, ఒకవేళ కనుక మళ్ళీ జీవో ఇచ్చినా కూడా మళ్ళీ వర్గీకరణతో జీవో ఇవ్వండి అని నేను అడుగుతున్నా. ఓకే, వర్గీకరణతో జీవో ఇవ్వాలి. నేను ఎందుకు అంటున్నా అంటే వర్గీకరణ అనే విషయాన్ని మీరే పెట్టిండ్రు, మీ కామారెడ్డి డిక్లరేషన్ లో మీరే పెట్టిండ్రు. ఇది కొత్త డిమాండ్ ఏం కాదు, మిమ్మల్ని పొలిటికల్ గా ఇబ్బంది పెట్టడం కోసం పెట్టింది కాదు. అంటే స్థానిక సంస్థల్లో కూడా వర్గీకరణ జరగాలి అని వాళ్ళే పెట్టిండ్రు. మేము జరుపుతామని పెట్టారు. మీకు అది పంపిస్తాను. అదే ఉన్నది కామారెడ్డి డిక్లరేషన్ ఒక లైన్ ఉంటుంది. లైన్ ఉంది, ఫస్టే ఉంది. ఇంకా అన్నిటికన్నా విచిత్రమైందంటే ఇప్పుడు వర్గీకరణ ఓన్లీ విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉంది. విద్యా ఉద్యోగ రంగాల్లో లేదు. యాక్చువల్గా ఏంటంటే విద్యా ఉద్యోగ రంగాలతో పాటు డిఫాల్ట్ గా పొలిటికల్ గా కూడా రావాలి. అది మొదటి నుండి రావాలి. ఎందుకంటే పొలిటికల్ గా 50% సీలింగ్ అనేది తీసుకున్నప్పుడు విద్యా ఉద్యోగ రంగాలలో ఉన్న సీలింగ్ ను 50% పొలిటికల్ దానికి అప్లై చేసినప్పుడు కేటగరైజేషన్ కూడా ఆటోమేటిక్గా అప్లై కావాలి కదా. అవును. అంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ బీసీ సంఘాల పేరు మీద లీడ్ చేస్తున్న నాయకులు కానివ్వండి, బీసీ సంఘాలు ఉన్న బీసీ మంత్రులు కూడా కానివ్వండి, ఈ అగ్ర బీసీలు ఉన్నారు కాబట్టి ఈ చిన్న బీసీల గురించి మాట్లాడతారు. అది ఓపెన్ అండి, దాంట్లో ఓపెన్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇంతకుముందు 2 ఉండే, టిఆర్ఎస్ ప్రభుత్వంలో 2 ఉండే, 2 ఒకటే సామాజిక వర్గం. మున్నూరు కాపు సామాజిక వర్గాలు ఉన్నారు, ఇప్పుడు గౌడ్ సామాజిక వర్గానికి ఉన్నారు. అదే ఒక చిన్న కమ్యూనిటీ నుండి ఒక రజనకో, నాయి బ్రాహ్మణో, తర్వాత వడ్డేరనో, ఇంకా సంచార జాతుల్లో ఉంటే వాళ్ళ ఆలోచన విధానం వేరుంటది. అప్పుడు ఇంక్లూసివ్ గ్రోత్ ఉంటది. వీళ్ళకి కనీసం గ్రామ పరిపాలకులు కూడా అవకాశం దొరకలేదు. ఒక వడ్డరాయన ఎన్ని సర్పంచ్ల ఎంతమంది సర్పంచ్లు అయ్యారండి? ఒక వడ్డరాయన 40 ఉంటారు. 40 కూడా ఉండరు. 40 కూడా ఉండరు. నేను లాస్ట్ టైం అనాలిసిస్ చేసాము, మా నాయ బ్రాహ్మణులు వచ్చేసి 23 మంది ఏమో ఉండే. మొత్తం 12,000 గ్రామ పంచాయతీల్లో 23 మంది ఉండే. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, కనీసము చైర్మన్ కూడా లేడు, ఇంక ఎక్కడ లేడు. మీకు విచిత్రం ఏంటంటే, నేను ఇంకేం చెప్తున్నా అంటే, సరే ఇప్పుడు ఏదో పెద్ద ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లో 42% వచ్చింది అంటే పెద్ద భూగోళం ఏం బద్దలు కాదు, మొత్తం బీసీలంతా ఇట్లా పైకి అభివృద్ధి చెందారు. నేనేమంటున్నా అంటే, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనకు తెలుసు ఈ కుల వృత్తులకు సంబంధించిన ఎన్ని కార్పొరేషన్స్, ఫెడరేషన్స్ ఉన్నాయి కదా, వాటికి పాలక మండలి వేసిండ్లా? పాలక మండలి లేదు, బడ్జెట్ లేదు. అంటే దాంట్లో వీళ్ళ పాత్ర ఎంత? నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రులు ఫార్వర్డ్ క్యాస్టే ఉంటారు,
మరి మన వర్గాల కోసం ఏం మాట్లాడుతున్నాం? ఈ 42% ఏమన్నా మొత్తం దాంతోనే మొత్తం మారిపోతుందా తెలంగాణ చరిత్ర? లేదు సరిపోదు కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే మా వర్గాలకు సంబంధించి మీరు మేనిఫెస్టోలో పెట్టిన కేటగరైజేషన్ తో కూడిన జీవో వస్తే డెఫినెట్ గా స్వాగతిస్తాం. ఖచ్చితంగా మాట్లాడదాం, భవిష్యత్తులో మరిన్ని ఇంటర్వ్యూలు చేద్దాం ఇదే అంశాల మీద. సో ఒకటే డిమాండ్ చేస్తున్నాడు శ్రీనివాస్ గారు, జీవో ఇచ్చారు, ఖచ్చితంగా అది అమలు కావాల్సిందే. కానీ ఆ జీవోలో బీసీల విషయంలో 42% ఇచ్చే రిజర్వేషన్ లో వర్గీకరణ చేయండి అని అడుగుతున్నారు. మీ మేనిఫెస్టో ప్రకారం ఇప్పటిదాకా విద్యా ఉద్యోగాల్లో మాత్రమే బీసీఏ, బీసీబీ, బీసీడి, బీసీఈ, బీసీ ఇట్లా ఈ కేటగరైజేషన్ ఉంది. రాజకీయాల్లో ఈ లోకల్ బాడీస్లో ఎక్కడ ఈ వర్గీకరణ అనేది లేదు. సో కాబట్టి ఈ వర్గీకరణ జరిగినప్పుడు బీసీఏ అయితే వాళ్ళకి కొంత ప్రయారిటీ ఎక్కువగా ఇస్తే ఆ గ్రామ పంచాయతీలో వాళ్ళు అవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీలు ఎస్టీలకు ఎట్లాగైతే రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ అమలవుతున్నదో బీసీల రిజర్వేషన్లు అందులోనూ ఉపవర్గీకరణ జరగాలని దాని డిమాండ్. ఇది చాలా మంచి ఆలోచన, మంచి డిమాండ్. ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. మేనిఫెస్టోలో ఉంది కాబట్టి డిమాండ్ చేస్తున్నా. అవును, కామారెడ్డి డిక్లరేషన్ లో ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సూర్యపల్లి శ్రీనివాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.